కొద్ది మంది కుట్రదారులు రాజకీయపరమైన కుట్రతో ఆ రోజుల్లో 10 సంవత్సరాలు ఏ రకంగా అయితే ఆ ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఉన్నటువంటి భూమిని కాపాడటం కోసం హైకోర్టులో కొట్లాడి తీసుకురావటం కోసం ప్రయత్నం చేయకుండా వదిలేసినటువంటి ప్రభుత్వాలకు సంబంధించిన వ్యక్తులు ఈరోజు తగుదినమ్మా అని బయటకు వచ్చి ఇవాళ పెద్ద ఎత్తున యూనివర్సిటీ భూములన్నింటిలో యూనివర్సిటీ భూములు ఇది వాస్తవాలు చెప్పాలి, ఇది యూనివర్సిటీ భూములు కాదు, ఇది యూనివర్సిటీ భూమిని మేము ఎందుకు ఉంచుకుంటాం? ఇప్పుడే శ్రీధర్ బాబు గారు చెప్పారు, యూనివర్సిటీకి సంబంధించి ఇంచి భూమిని కూడా మేము ముట్టుకోము. ఆ యూనివర్సిటీ అలాగే అక్కడ చదువుకున్న విద్యార్థులుగా చెప్తున్నాం, మాకు కూడా ఎమోషనల్ బాండేజ్ ఉంది ఆ యూనివర్సిటీతో. ఈ యూనివర్సిటీ ఎదగాలని పెరగాలని అక్కడ విద్యార్థులు బాగా చదువుకోవాలని అక్కడ చదువుకున్న విద్యార్థులందరికీ బయటకు వస్తే ఉద్యోగ అవకాశాలు దొరకాలని మేము బలంగా కోరుకుంటున్నాం. చదువుకొని ఉద్యోగాలు లేకుండా బాధపడకూడదని కదా ఆలోచన చేసేసి అక్కడ ఉన్నటువంటి ఏదో మష్రూమ్ రాకుని కానీ లేకపోతే అంబరెల్లా రాకుని కానీ లేకపోతే ఇంకొక లేఖని కానీ వాటిన్నింటినీ దేన్ని డిస్టర్బ్ చేసే క్వశ్చన్ లేదు. వీ బిలీవ్ స్ట్రాంగ్లీ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఏం జరగనేయం. రాష్ట్రం హైదరాబాద్ నగరం పొల్యూషన్ ఫ్రీ నగరంగా ఉండాలి, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు రావాలి, నగరం పెరగాలి, సంపద సృష్టించబడాలి. అలా సంపద సృష్టించబడితేనే రేపొద్దున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు కూడా మేము నిధులు వెచ్చించగలగాలి. ఇన్ని రకాలుగా ఆలోచన చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప ఈ సర్క్యులేషన్ ఏది సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసినట్టుగా యూనివర్సిటీ భూమిని గుంజుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి పని చేయదో చేయకపోదు కూడా.